విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నక్కపల్లి నూకాల తల్లి అమ్మవారి ఆలయం నుండి జాతీయ రహదారి గుండా భారీ ర్యాలీ చేపట్టారు. సత్యం ఆదిపట్ల కైలాసం 55వ వర్ధంతిని వెంపటాపు సత్యం కుమార్తె కామ్రేడు వెంపటాపు భారతి నిర్వహించారు. పెద్ద పండుగల కోటివాడ శుభవరంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె జయప్రదమైంది. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు, సిఐటియు మండల కన్వీనర్ ఎం రాజేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం దుర్గారాణిల ఆధ్వర్యంలో కార్మికులు, స్కీమ్ వర్కర్లతో నక్కపల్లి నూకాల తల్లి అమ్మవారి ఆలయం నుండి జాతీయ రహదారి గుండా భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా రైతు మెడకు ఉరితాడు, కార్మిక చట్టాలకు సంఖ్యలు వంటి కళారూపాలతో వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా అప్పలరాజు, రాజేష్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సుబ్బలక్ష్మి, తులసి, వరలక్ష్మి, లోవరాజు, సత్యనారాయణ తదితరులతో పాటు అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఆయాలు, వివిధ అసంఘటిత రంగ కార్మికులు పాల్గొన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు యావత్ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గంతో దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు నక్కపల్లిలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ రోజు తమ విధుల నుంచి బహిష్కరించి ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగస్వామ్యం. దీనికి మేము వాళ్ళని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏదైతే 8 గంటల పనిదినం ఉందో దాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 12 గంటల పనిదినాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా కార్మిక చట్టాలకు పటిష్టంగా రక్షణ కల్పించాలి తప్ప కార్మికులకు వ్యతిరేకంగా ఉండే లేబర్ కోడ్స్ ని అమలు చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకు ఈ రోజు గిట్టుబాటు ధర కల్పించుకుంటా, రైతులకు అండగా నిలవకుండా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చినటువంటి చట్టాలను కూడా రద్దు చేయాలి అని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ సమ్మె ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అమలు చేసినటువంటి కార్మిక రైతు వ్యతిరేక విధానాలను విరమించుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సమ్మె ద్వారా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఆశా వర్కర్గా పనిచేస్తున్న గంపల లక్ష్మిని మాట్లాడుతున్నాము. మాకు ఆశా వర్కర్గా ఉన్నప్పటి కాడి నుంచి మాకు వేతనాలు ఏమీ పెంచలేదండి. గత ప్రభుత్వం కూడా మాకు పెంచిన ఆ యొక్క జీతం వరకునే మేము పనిచేస్తున్నామండి. మేమందరము కలిసి మేము ఏ వర్క్ చేసినా సరే అందరం కలిసి ఎక్కువ వేతనాలు తీసుకున్న వాళ్ళు, జీతాలు తీసుకున్న వాళ్ళు, గవర్నమెంట్ జీతాలు తీసుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు మేము సరైన వర్క్ మేము అందిస్తున్నాము. మాకు మాత్రం ఎటువంటి వేతనాలు ఇవ్వలేదండి. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సకాలం వరకు మాకు శాలరీ కూడా పడతలేదండి. ప్రతి నెల 10 తారీఖులు మాకు వచ్చిన కొంత వేతనం అన్నా సరే మాకు అందేటట్టుగా మాకు ఈ ప్రభుత్వం మాకు జారీ చేయాలండి. మాకు జీతం పెరిగేలా చూడాలండి. మేము చేసే ప్రతి సేవలు కూడా ఈ ప్రభుత్వం మాకు ఏమీ కూడా ఇప్పటి వరకు సమాధానం ఏమీ చెప్పలేదండి. చేస్తానన్న పథకాలు ఏమీ కూడా అమలు పరచలేదండి. ప్రతిదానికి మా పథకాలు ప్రతిదానికి కూడా మాకు ప్రభుత్వం ఉద్యోగంగా గుర్తిస్తున్నారు కానీ అది ఎటువంటి అమల్లోకి రాలేదండి. మేము కరోనా దగ్గర నుంచి మేము అందించిన సేవలు చాలా సేవలు అందించామండి. కానీ దానికి బాధ్యతగా మాకు ఏమీ చెల్లించలేదు. అందు గురించి మాకు మద్దతుగా ఇచ్చిన సీఎంకి నమస్కారం అండి. ఈ ప్రభుత్వం మాకు మా స్పందనలన్నీ విని మా వెంటనే పరిష్కారం చేయాలని ఇప్పుడు లక్ష్మి కోరుతున్నాను. నక్కపల్లిలో సమ్మె 100% జయప్రదమైంది. ఇదే విధంగా దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది కార్మికులు ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. సమ్మెలో ప్రధానమైనటువంటి అంశం ఎందరో పోరాటాలు, త్యాగాల ఫలితంగా, రక్తతర్పణ ఫలితంగా వచ్చినటువంటి 8 గంటల పనిదినాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకు తలొక్కి పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ల లాభాల కోసం కార్మికుల్ని కట్టు బానిసలుగా చేయాలని 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి 10-12 గంటలు పనిచేసే విధంగా ఇప్పటికే అనేక రాష్ట్రాలు జీవోలు తీసుకొచ్చి కార్మికుల్ని 10-12 గంటలు పని చేయిస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి దిగవచ్చి
8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం రాకపోవడమే సంఘం పెట్టుకుని హక్కు సాధించుకున్నాం 1925లో. 1928లో కనీస వేతనాలు సాధించేటటువంటి హక్కులు సాధించుకున్నాం. ఈ రకంగా దేశంలో 44 కార్మిక చట్టాలు అమలు జరుగుతూ ఉంటే కార్మిక చట్టాలు అమలు జరగడం వల్ల, కార్మికుల సంఘాలు పెట్టుకోవడం వల్ల ఈ దేశంలో పారిశ్రామిక అభివృద్ధి ఆగిపోతుంది. పరిశ్రమలు పెట్టడానికి ఎవరు ముందుకు రావడం లేదని చెప్పి ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు అంబానీ అదానీలకి తలెక్కి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల్ని కట్టు బానిసలుగా పాత తరాల నాటి, పాతి యుగాల నాటి పరిస్థితిని ఈ దేశంలో తీసుకురాబోతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే 4 లేబర్ కోడ్స్, ఈ దేశ కార్మిక వర్గానికి నష్టం కలిగించే 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేసి 44 కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా స్కీమ్ వర్కర్లు ఉన్నారు, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్, ఐకేపీ, వీరందరూ కూడా రెక్కల ముక్కలు చేసుకుని టైము లేకుండా ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా 365 రోజులు 24 గంటలు పనిచేస్తా ఉన్నారు. కానీ వారికి పనికి తగ్గటువంటి వేతనం మాత్రం ప్రభుత్వం చెల్లించట్లేదు. సుప్రీంకోర్టు చెప్పింది కనీస వేతనాలు అమలు చేయాలి, 28,000 రూపాయల జీతం చెల్లించాలని. కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయకుండా, కనీస వేతనం అమలు చేయకుండా స్కీమ్ వర్కర్ల చేత వెట్టి చాకరీ చేయిస్తా ఉన్నారు. ఇది మంచి దుర్మార్గం. వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒక ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఏర్పాటు చేయనటువంటి మోడీ ప్రభుత్వం ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పాటు చేసినటువంటి 32 మంది బలిదానంతో ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం కోసం కోరుకుంటా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఆందోళనలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. లాభాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ గ్రామంలో కామ్రేడ్ వెంకటాపు సత్యం ఆదిభట్ల కైలాసం 55వ వర్ధంతిని వెంకటాపు సత్యం కుమార్తె కామ్రేడు వెంకటాపు భారతి నిర్వహించారు. గిరిజనులపై పెత్తందారులు చేస్తున్న దౌర్జన్యాలను సహించలేక స్నేహితులైన 2 ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి గిరిజన హక్కుల కోసం నిరంతరం కృషి చేశారు. 1965 నుండి 71 వరకు జరిగిన శ్రీకాకుళం రైతాంగ పోరాట ఉద్యమానికి ఈ 2 కామ్రేడ్లు నాయకత్వం వహించారు. 1970లో కురుపాలం మండలం బోరికొండలో పోలీసులు కాల్పుల్లో అసువులు బాశారు. వెంకటాపు సత్యమాది పట్ల కైలాసం ఆశయాలను వెంకటాపు సత్యమాది పట్ల ఆశయాలను. అనకాపల్లి జిల్లా నిరుపేద కుటుంబానికి అండగా ఏపీ హోంమంత్రి అనిత ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న హోంమంత్రి అనిత P4 విధానంలో నిరుపేద కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలిచిన మంత్రి ఎస్ రాయవరం మండలం దార్లపూడి గ్రామానికి చెందిన బాబ్జీ కుటుంబానికి ఉపాధి కొరకు 2 జెర్సీ ఆవులను కొనుగోలు చేసి ఇచ్చిన మంత్రి, అలాగే కుమారుడు రూపస్ చదువు పూర్తయ్యే వరకు పూర్తి ఖర్చును హోంమంత్రి అనిత భుజాన వేసుకున్నారు. తక్షణం ఆర్థిక సహాయం చేసిన మంత్రి 2012లో రోడ్డు ప్రమాదం బాబ్జీని వికలాంగుడిగా మార్చింది. వారం రోజుల క్రితం నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి అనితను కలిసి తన కష్టాలు చెప్పుకున్న బాబ్జీ ఆరోగ్య పరిస్థితి, కుటుంబ దీనస్థితి విని చలించిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన మహాయజ్ఞం జీరో పావర్టీ P4 మార్గదర్శక బంగారు కుటుంబం ద్వారా బాబ్జీ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి హోంమంత్రికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పిన బాబ్జీ లక్ష్మీ దంపతులు. నా పేరు బాబ్జీ అండి. నాకు రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ అయిందండి. ఎన్నుపోస ఇరిగిపోయింది. ఇక్కడి నుంచి బాడీ ఏం పనిచేయదండి. నాకు మేడం గారిని కలిశానండి. అప్పుడు 2012 నుంచి మేడం గారు గెలిచిన కానీ నేను ఒక తమ్ముళ్ళ సొంత అన్నతమ్ముళ్ళ చూసుకుంటుందండి. నేను ఉన్నానని ధైర్యం ఇచ్చి ఇవాళ మా బాబుల్ని, నా కుటుంబాన్ని చూస్తుందండి. నాకు ఏది కావాలన్నా నేను ముందు ఉంటాను, తమ్ముడిని జాగ్రత్తగా ఉండి ఆరోగ్యంగా ఉండమని చెప్తుందండి. 2 ఆవులు కొనిచ్చిందండి. నా పోషకారం చూస్తుందండి. మళ్ళీ నేను బండి కొనిస్తానండి. నా అన్ని విధాలుగా వెనకాల సహాయపడతాను అని చెప్పిందండి. మా పిల్లలకి బాబుని చదివిస్తుందండి. బాబు పిల్లలిద్దరిని చదివిస్తుందండి. నా భార్యకి 2 ఆవులు కొనిచ్చి పోషకారం ఇస్తుందండి. నా పేరు నల్లమరి బాబ్జీ అండి. మొన్న బుధవారం మేడం గారిని కలిసాను సార్.
కలిస్తే మేడం గారు ఇచ్చిన ప్రకారంగా ఇమీడియట్గా అన్నీ చేశారు సార్. ఆవులు కొనిచ్చారు సార్, బాబుని చదివిస్తున్నారు సార్, అన్న ప్రకారంగా అన్నీ చేస్తున్నారు సార్. మీ ప్రాబ్లం ఏంటంటే మీకు ఎలా నాకు రోడ్డు యాక్సిడెంట్లో 2012లో యాక్సిడెంట్ అయిందండి. నడుము దెబ్బతిన్నది. ఇక్కడి నుంచి పార్టీ కింద ఏమీ పనిచేయదండి. మేడం గారు ఆయన గుర్తుపెట్టుకొని అన్నీ నాకు ఏది కావాలో అది చేసి పెడుతున్నారండి. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందండి. 2012లో యాక్సిడెంట్ అయ్యింది. అప్పటి నుంచి మేడం గారిని అలా కలుస్తూ ఉంటే మామూలుగా అక్కడ మీటింగ్ అయినా సరే వచ్చేవాళ్ళమి. తర్వాత ఇంకా మేమేమీ అడగలేదు మేడంని. ఇప్పుడు వచ్చి ఇప్పుడు మాత్రం బాబుని ఇద్దరిని కూడా స్కూల్లో చదివించుకోవడం వల్ల ఫీజులే కట్టలేక నేను ఎక్కడికి వెళ్ళలేదండి. పిల్లల్ని చూసే వాళ్ళు కూడా ఎవరో లేకపోతే ఇంకా ఇబ్బంది అయ్యి మేడం దగ్గరికి వచ్చాము. బాబుని చదివించమని అడిగామండి. బాబుని చదివిస్తానన్నారు. నా జీవిత పురస్కారం ఏంటి అని అడిగింది సార్. మేమేం చేయలేదు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు సార్. నాకు ఏ పనిలో కూడా వెళ్ళడానికి అవ్వకపోతే ఆవుని ఆ మేడమే కొనిస్తానన్నారు సార్. ఆవు కావాలా గేదె కావాలని అడిగారు. నేనే ఆవు కావాలనగానే 2 ఆవులు కొని ఇచ్చారు సార్. ఈరోజు ఆ మేడమే ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఆవులను కూడా ఇచ్చింది సార్. దీనికి ఆ మేడం ఇచ్చి కొనిచ్చేస్తారన్న మాటకి అందరూ కూడా మమ్మల్ని ఎట్టగానే చేశారు సార్. కానీ వాళ్ళ మేడం నిరూపించింది సార్. ఈరోజు ఈ ఆవులను కొని తీసుకెళ్ళగానే మమ్మల్ని ఎంత ఎటకారం అయితే చేశారో వాళ్ళందరూ కూడా కుదిరిన నోర్లు కూడా అదుపులో పెట్టుకుంటారు సార్. కానీ మేడం చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోయాం సార్. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డులో నక్కలపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీసీటీవీ కంట్రోల్ రూమ్, పోలీస్ EV2 వీలర్స్ ను ప్రారంభించిన హోంమంత్రి అనిత సొంత నిధులతో పాయకరావుపేట పట్టణం తాండావా జంక్షన్ నుండి ఎస్ రాయవరం మండలం ధర్మవరం వరకు 35 కిలోమీటర్ల మేర 100 సీసీ కెమెరాలు ఏర్పాటు. ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్ వారి సౌజన్యంతో మహిళా భద్రత కొరకు 100 EV2 వీలర్స్ ను అందజేసిన కంపెనీ ప్రతినిధులు వీలర్స్ ను జెండా ఊపి ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. గత ప్రభుత్వం పోలీస్ శాఖ నిర్వీర్యం చేసింది. ఏడాది క్రితం పోలీసుల పరిస్థితి ఒంటి మీద కాకి చొక్కా, చేతుల్లో లాటి, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అనుకున్నాం. పాయకరావుపేట నియోజకవర్గంలో 32 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. 32 కిలోమీటర్ల మేర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఒక్క సీసీ కెమెరా 100 కళ్ళతో సమానం. పోలీసులు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. క్రైమ్ రేటు తగ్గింది. పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. హోమ్ మినిస్టర్ అనిత మేడం, ఫిన్వెస్కో MD గారు, చైర్మన్ గారు, అడిషనల్ SP క్రైమ్స్ మోహన్ గారు, SDPO నర్సీపట్నం శ్రీనివాస్ గారు, మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ ఈరోజు ఈ పోలీస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకున్నారు. యూ హ్యావ్ ఎన్కరేజ్డ్ us టు డూ బెటర్ ఫర్ ద పబ్లిక్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఈ CCTV కెమెరాస్ నేను జాయిన్ చేసినప్పుడు నుంచి హోమ్ మినిస్టర్ మేడం రెగ్యులర్గానే అడిగేవాళ్ళు, మన నేషనల్ హైవే మీద సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సంబంధించి మనం ఏం చేసుకోవాలి, ఏం స్టెప్స్ తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు, మన స్టేట్ గవర్నమెంట్ కూడా CCTV కెమెరాస్ మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టడం. సో దాట్ ఎటువంటి యాక్సిడెంట్ జరిగితే, ఎటువంటి నేరం జరిగితే దానికి సంబంధించి మనకి వెంటనే క్లూస్ రావడం. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇస్ CCTV కెమెరాస్. సో దాని మీద మేడం ఇనిషియేటివ్ తీసుకుని, స్వయంగానే ఇనిషియేటివ్ తీసుకుని SP గారు నా సైడ్ నుంచి 100 CCTV కెమెరాస్ ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ నేషనల్ హైవే మీద పెడుతున్నాము, మీరు తీసుకోండి అండ్ యూ యూజ్ ఇట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ అలా చెప్పడం జరిగింది. ఫ్రమ్ స్టార్టింగ్ ఐఎమ్ సీయింగ్ రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్ మేడం నా పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు. ఎస్పెషలీ మన కాన్స్టిట్యువెన్సీ పాయకరావుపేట కాన్స్టిట్యువెన్సీ సంబంధించి, ఇంకా అనకాపల్లి డిస్ట్రిక్ట్ మిగతా అన్ని కాన్స్టిట్యువెన్సీస్లో కూడా పోలీస్ సంబంధించి ఎక్కువగానే చూసుకోవడం, వెల్ఫేర్ చూసుకోవడం. నెక్స్ట్ ఎటువంటి యాక్సిడెంట్స్ జరిగితే, ఎటువంటి నేరం జరిగితే దానికి సంబంధించి ఏం యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దాని మీద లీగల్ పరంగా ఏదైనా యాక్షన్ ఉంటే అది తీసుకోండి, పబ్లిక్ వెల్ఫేర్ చూసుకోవాలి. అది ఒక మంచి సందేశం ఇచ్చిస్తే దట్ కైండ్ ఆఫ్ మినిస్టర్ ఇఫ్ వీ హ్యావ్, ఇట్ బికమ్స్ ఈజియర్ టు పోలీస్ ద డిస్ట్రిక్ట్. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ దిస్. ఏదైనా కాల్ మనకి వస్తే వెంటనే మనకి రెస్పాండ్ అవ్వాలి. ఏదైనా రెస్పాన్స్ టైం ఉంటే అది కూడా తగ్గించాలి.
అది మన ఆబ్జెక్టివ్, పోలీస్ డిపార్ట్మెంట్కి ఆబ్జెక్టివ్ ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ 6 to 7 monthsలో ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టేట్ మనం ఆల్మోస్ట్ 50% వరకు టైం కూడా తగ్గించాము. అండ్ వీఆర్ నౌ రియాక్టింగ్ క్విక్లీ టు పీపుల్స్ గ్రీవెన్సెస్. ఇందులో ఇంకా ఒక స్టెప్ ఏమంటే హోమ్ మినిస్టర్ మేడం ఈరోజు ఈ 10 EV 2-wheeler బైక్స్ మనకి ఇవ్వడం జరిగింది త్రూ CSR, త్రూ యాక్టివ్ సపోర్ట్ ఆఫ్ ఇన్వెస్కో. దీనికి సంబంధించి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ ఇన్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ వీల్ హ్యావ్ షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. కానీ ఇది మనకి ఫ్లీట్లోనే వచ్చిన తర్వాత మనకి ఇంకా 112 కాల్స్ కావచ్చు, ఈవ్ టీజింగ్ కావచ్చు, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ కావచ్చు, మన ఉమెన్ పోలీస్ స్టాఫ్ ప్లస్ మేల్ పీసీస్ సపోర్ట్తోనే మన అన్ని ఏరియాస్ తిరిగి కవర్ చేయగలుగుతాము. ఎస్పెషలీ ఈవినింగ్ టైంలో స్కూల్స్ అండ్ కాలేజెస్లో చాలా మనకి స్టార్టింగ్లోనే కంప్లైంట్స్ వచ్చింది. అక్కడ ఈవ్ టీజింగ్ అవ్వచ్చు, ఎస్పీ గారు కొద్దిగా చూసుకోండి. అప్పుడు నుంచి యాజ్ పర్ హోమ్ మినిస్టర్ మేడమ్స్ డైరెక్షన్స్ మన శక్తి టీమ్స్ ఫస్ట్ 2 months బ్యాక్ ఇనాగ్రేట్ చేశాము. అప్పుడు కూడా హోమ్ మినిస్టర్ మేడం మనకి బాగా సపోర్ట్ ఇచ్చారు. శక్తి యాప్ కూడా హోమ్ మినిస్టర్ మేడం ఇనాగ్రేట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ షోయింగ్ వెరీ గుడ్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్. ఇంకా ఇప్పుడు ఇది 10 EV వెహికల్స్ కూడా యాడ్ చేసి ఐఎమ్ పాజిటివ్ దట్ మ్యాక్సిమం లొకేషన్స్ మనం కవర్ చేయగలుగుతాము, సో దట్ వీ కెన్ రెస్పాండ్ టు పీపుల్స్ గ్రీవెన్సెస్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని CCTV కెమెరాస్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హెల్ప్, గవర్నమెంట్ నుంచి హెల్ప్ మనం ఇచ్చిస్తే అప్పుడు కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ లేకపోతే మనం 0 క్రైమ్ వరకు తీసుకొని రాలేకపోతాం. మనకి పబ్లిక్ నుంచి కూడా పార్టిసిపేషన్, పబ్లిక్ నుంచి కూడా సహకారం అవసరం. ఎక్కడైనా నేరం జరిగితే మీరు కామన్ సెన్స్ అప్లై చేసుకోవాలి. ఈ IPC, CRPC అన్ని అంత ఇచ్చాం. కొన్ని విషయాల్లో కొన్ని గ్యాంగులు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. వాళ్ళు దొంగలు దొరుకుతారు కానీ వాళ్ళ ప్రాపర్టీ మనకు సరిగ్గా ఇవ్వట్లేదు. దాని గురించి ఎస్పీ గారికి కూడా 4-5 టీంలు పంపడం జరిగింది. సో ప్రతి విషయంలో కూడా మన ఎస్పీ గారు అయితే హోమ్ మినిస్టర్ గారు మన జిల్లాలో ఉన్నారు కాబట్టి మన ఆడపడుచు, అదేవిధంగా మేడం గారి యొక్క ఎటువంటి కనుసన్నలు అయితేనేమి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ప్రతి విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మాయిలు, మీకు మన హోమ్ మినిస్టర్ గారు అమ్మ లాంటిది, అక్క లాంటిది. సో మేడం గారిని ఎప్పుడు మీరు అంటిపెట్టుకొని మీ అమ్మనానికి చెప్పి జాగ్రత్తగా మేడం గారిని కనిపెట్టుకొని ఉండండి, మీకు మంచి భవిష్యత్తు ఉంది. సో మీకు 112 ఏ విషయమైనా మేడం గారు మీకు ఇవే అందుబాటులో ఉంటారు. నేను అబ్జర్వ్ చేసింది పాయకులపేటలో ప్రతి నాయకులు అయితేనేమి, పిల్లలు అయితేనేమి అందరికీ పెద్దమ్మ మా అనితమ్మ. ఎందుకంటే మేడం గారు ఫస్ట్ స్టార్ట్ ఇప్పుడే స్టడీ చేయట్లేదు. మేడం సిన్స్ లాంగ్ బ్యాక్ స్టడీ చేస్తాను. ఎక్కడ కూడా ఈవెన్ ఎమ్మెల్యే గుండా కానీ మినిస్టర్ కానీ సేమ్ టు సేమ్ విత్ ద పాయకులపేట నియోజకవర్గం. సో మేడం గారు మీకు అందరికీ అన్ని విషయాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా మేడం గారు చూసుకుంటాం. మీరు కూడా బాగా సహకరిస్తున్నారు. సో అందరికి ధన్యవాదాలు. అదే మన ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా జిల్లాకు శ్రద్ధ తీసుకొని క్రైమ్ రేట్ తగ్గించారు. గంజాయి కూడా ఎక్కువ పట్టుకోవడం జరిగింది. CCTV కెమెరాల విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి కోలంస్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడ ఏ అఫెన్స్ అయినా కానీ, ఎక్కడ ఏ జరిగినా కానీ ప్రాపర్గా మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో డిస్కస్ చేసి దానికి తగ్గట్టుగా ఎవరికి పబ్లిక్ అన్యాయం చేయకూడదు, అదేవిధంగా ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదని చెప్పేసి మన పోలీసు వారు అంతేనేమి TGRS కూడా మేడం గారు ఇక్కడే ఉన్నారు. ఎక్కడో ఏదో తప్పు జరిగితేనే హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది అనే పరిస్థితిలో నా కాన్షియన్స్లో ఏదో తప్పు జరిగితే హోమ్ మినిస్టర్ ఇలాకాలో జరుగుతుంది అంట. కాబట్టి ప్రతి విషయంలోని కూడా అది మీ అదృష్టమో మరి ఏమో దురదృష్టం నాకు తెలియదు, కానీ నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ అయినప్పుడు నాతో పాటు మీరు మన అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆ పబ్లిక్ కన్సర్న్ బట్టి మనం నడుచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడున్న అబ్బాయిలు అమ్మాయిలు అందరికీ ఒకటే చెప్తున్నా, అమ్మ ఇన్స్టాగ్రామ్లు ఈ చెత్త చెదారంతో అనవసరంగా లైఫ్లు పాడు చేసుకోకండి. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే చాలా సందర్భాల్లో నా దగ్గరికి కొన్ని కేసులు వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు, నువ్వేమో చాలా బాగా చదువుకుంటూ మంచి ఫైన్ స్టూడెంట్, అప్పుడు ఎందుకు పనికిరానోడు ఖాళీగా ఉన్న ఇన్స్టా పట్టుకొని ఎవరెవరు అమ్మాయిలు ఉన్నారో చూసుకుంటాడు, వాళ్ళకి ట్రాప్ చేస్తాడు. మీరేంటంటే మీ వయసు అలాంటిది, ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడితే అదే మంచి అనుకుంటారు. ఆ తర్వాత వచ్చే ఈక్వేషన్స్ ఎలా ఉంటున్నాయంటే కొంతమంది పిల్లలు సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు.
మా పిల్లలు చనిపోతే అదొక వేరే విషయం, తల్లిదండ్రులతో సైతం కలిపి ఏదో విషయం తీసుకుని చనిపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి. రీసెంట్గా నేను నిన్న మంగళగిరిలో ఒక వెర్షన్ చూస్తే వాడు ఇన్స్టాలో ఒక అమ్మాయి తాలూకా ఫొటోస్ని మార్ఫింగ్ చేసి నూట్ ఫొటోస్ని సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టాడు. 2 times రిమాండ్కి వెళ్ళాడు. వాడు రిమాండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏంద్రా పరిస్థితి అంటే హ్యాక్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ నుంచి ఈ అన్న నెంబర్ తీసుకుంటారు, ఆ నెంబర్ నుంచి ఆ ఫొటోస్ అన్ని గ్రూపుల్లో పెడతారు. అంటే టెక్నాలజీని దరిద్రంగా వాడుకుంటున్నారు. దీనికి నేను ఏమంటానంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అది ప్రతి దానికి కూడా అప్లికబుల్ అవుతుంది. మీరు కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 రోజు 2 రోజుల్లో వెళ్ళిపోయే జీవితం కాదు ఇది. మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఇలాగ మా నుంచునే ప్లేసుల్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లాయర్స్ కింద కానీ, ఎక్కడ మంచి మంచి ప్రొఫెషన్స్లో మీరు అందరికీ ఒక మంచి మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా మగపిల్లలకు కూడా నేను అదే చెప్తున్నా. చిన్న చిన్న తప్పిదాలు, 5 నిమిషాల ఆ మత్తు గురించో, అరగంట మత్తు గురించో జీవితాలు నాశనం చేసుకోవద్దని మరీ చెప్తున్నా. ఈయనేమో వాచ్ ఇలా అంటున్నాడు. అంటే ఒక్కసారి గాంజా కేసులో కన్జ్యూమ్ చేసిన మన ఏమో అంటారంటే మేము అమ్మలేదండి, మేము కొన్నారంతే, కొనలేదండి, తీసుకున్నాం అంతే, ఎవడో ఇచ్చాడు, ఇలాంటి పదాలను ఉపయోగిస్తారు. నేను చాలా సందర్భాల్లో అసెంబ్లీలో కూడా చెప్పాను. పెంచడం దగ్గర నుంచి, కల్టివేషన్ దగ్గర నుంచి, సరఫరా దగ్గర నుంచి, కన్జ్యూమ్ దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్ ప్రతిదీ నేరమే. గంజాయిలో NDPC యాక్ట్ చాలా గట్టి యాక్ట్ అది. వన్స్ ఆ యాక్ట్లో కనుక పడ్డారంటే జీవితం నాశనం, ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లే. ఇలాంటి 20 నుంచి 22 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఓన్లీ గాంజా కేసులో సెంట్రల్ జైల్లో దగ్గర 450 మంది పైగా ఉన్నారు పిల్లలు. అంటే వాళ్ళ జీవితాలు ఏ రకంగా నాశనం అయిపోతున్నాయో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మీరే కాదు, అందరం కూడా దీని మీద పోరాడదాం. గాంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చేదానికి మనందరం కూడా కృషి చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోలీసింగ్లోని మరింత ఉన్నత స్థాయికి, ఉన్నతమైన మంచి ప్లేసెస్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం మంచి పేరు తెచ్చుకోవాలని మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్. కమిట్మెంట్ తో పనిచేస్తే ఫలితాలు ఫ్రూట్ఫుల్ గా వస్తాయని అన్నారు పెందుర్తి శాసనసభ్యులు రమేష్ బాబు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మెగా టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ల సహాయంతో తీర్చిదిద్దుతున్నామని ఆయన అన్నారు. చేసే కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా శ్రద్ధ, ముందు చూపుతో చేయాలని సబ్బవరం ప్రభుత్వ పాఠశాల యాజమాన్యానికి సూచించారు. కాగా మండలంలోని గోటివాడ ఎంపీపీ స్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో స్థానిక సర్పంచ్ సాలపు మీనా వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ బోండా శేషుకుమారి, సత్యబాబులు పాల్గొని విద్యార్థులతో మాట్లాడుతూ మీరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడమే కాకుండా ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న వారిని వారించారని, వారికి ప్రభుత్వ పాఠశాలల్లో మీకు అందుతున్న సౌకర్యాలు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిల్లల ఆనంద్, ఉప సర్పంచ్ గోలజని దుర్గా ప్రసాదులు పాల్గొనగా సబ్బవరంలో జరిగిన కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారుల మండలి ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, కూటమి నాయకులు పాల్గొన్నారు. దండం పెట్టడం అమ్మ వీలైతే మీ చేతితోటి ముద్దు పెట్టండి నోట్లో పులిహార ఏదో ఒకటి పులిహార తీసుకురా. ఆవిడ పులిహార అమ్మ రామ్మ ఫోన్ చేసి అమ్మా తినిపించమ్మా మీకు అది చూడు అడిపోయాడు మారా మన కొత్త బెల్ట్ పోయింది, మళ్ళీ బెల్ట్ కొనాలి, బెల్ట్ కొంటే దాంట్లోకి వస్తుంది. నాన్న రారా నువ్వు
మీరు ఆపా కూర్చోరా ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యను ప్రోత్సహించాలి అని మన ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా నారా లోకేష్ గారు ఒక యజ్ఞంలో చేస్తున్న కార్యక్రమం అది. పెద్ద గొంతు చేసి చెప్పింది అదే. వాళ్ళేమో నా శత్రువులు కాదు. నా తపనంతా ఏంటంటే మీరు కమిటెడ్గా ఉన్నారు, మేము కమిటెడ్గా ఉన్నాం, తల్లిదండ్రులు కమిటెడ్గా ఉన్నారు. అవుట్కమ్ అనేది మాత్రం చాలా ఫ్రూట్ఫుల్గా రావాలి. బ్యూటిఫుల్గా కాదు, ఫ్రూట్ఫుల్గా కూడా రావాలి. అది ఎంజాయ్ చేయాలి వాళ్ళు. ఇప్పుడు ఒక కార్యక్రమం చేశారు అంటే నా తపన ఎలా ఉంటుందో చెబుతున్నాను. తల్లి కాళ్ళు కడుగుతున్నప్పుడు కూతురు నేనైతే ఎలా ఫీల్ అవుతానంటే అది ముందు రోజు జాగ్రత్తగా డిజైన్ చేస్తే ఆ తల్లి కాళ్ళు కడుగుతున్నప్పుడు తల్లి కళ్ళు చెమర్చాలి, కూతురు కళ్ళు చెమర్చాలి, ఈ సీన్ చూసిన మా కళ్ళు చెమర్చాలి. అది నేను కోరుకునే తపన అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అది ఎప్పుడంటే మనం ప్రోగ్రామ్ని మనసు పెట్టి చేస్తే వచ్చే రిజల్ట్ అది. సరే తల్లి కాళ్ళు కూతురు పట్టుకోవడం, కూతురు మీద తల్లి పూలు చల్లటం అనేది చాలా క్యాజువల్గా చేయకూడదు. అది పవిత్రమైన కార్యక్రమం. తల్లికి వందనం అంటే వందనం అంతే. చూసే వాళ్ళకు కూడా మాకు శభాష్ ఎంత ఇన్వాల్వ్ చేస్తున్నారని అనిపించాలి. అంటే ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం వదలకుండా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం అంటే ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. చూస్తున్నారండి, దయచేసి ప్రతి అమ్మా నాన్న కూడా ఆలోచించండి, పక్క వాళ్ళకి చెప్పండి, మోటివేట్ చేయండి. ఎందుకు మనం మన స్కూల్లో మన గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ని చిన్న చూపు చూస్తున్నాము. అందులో మంచి మాస్టర్లు ఉన్నారు. ఎందుకంటే ఒక టీచరు గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అంటే చాలా తెలివితేటలు ఉంటేనే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. మరి అతను ఎందుకు చదువు చెప్పరు అని మనం ఆలోచించండి. చక్కగా ఈరోజు ఆనంద గారు ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తున్నాను. ఎందుకంటే వచ్చి ఒక 15 రోజులు అవుతుంది, ఏదో చేయాలని ప్రతిరోజు కూడా కొత్త ఆలోచన చేస్తున్నారు. ఈరోజు కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. మరి ఇలాంటి మాస్టర్లు ఉన్నప్పుడు మనం వాళ్ళని నమ్మాలి. ఎందుకంటే నమ్మకం మీదే ప్రతిదీ కూడా జరుగుతుంది. ఎంతో ముందు చూపుతో ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్దాం అన్న కృషి పట్టుదలతో ఆయన చేస్తున్న కృషికి మనం అభినందనలు తెలుపుతూ మన పిల్లలను మనం స్కూల్లో చేర్పిస్తూ మన ఊరు అభివృద్ధి చేస్తూ మనం ఎంతో సహకరించాలి అని చెప్పేసి ఇంత గవర్నమెంట్ మనం సహకరిస్తున్నా సరే మనం గవర్నమెంట్కి సహకరించడం లేదు. దయచేసి మన పక్క వాళ్ళకు కూడా మన పిల్లలు చదువుకుంటున్నట్టే గవర్నమెంట్ స్కూల్లో కొన్ని సదుపాయాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఎంతో భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ అందరికీ కొంచెం మోటివేట్ చేయాలని నా తరపున కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గాజువాక నియోజకవర్గం వ్యాప్తంగా జరుగుతున్న గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా సమతా నగర్లో ఉన్న శ్రీ షిరిడి సాయి ధ్యానార్థం మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద పురోహితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, భక్తులచే అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 2013లో స్థాపించిన సాయిబాబా ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు విశాఖ జిల్లాల్లోనే 2వ ఆలయంగా నిలిచింది అన్నారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా సమతా నగర్ సాయిబాబా ఆలయం ప్రసిద్ధిగాంచిందన్నారు. ప్రజల సహకారం, ఆలయ కమిటీ సభ్యుల ప్రోత్సాహంతోనే స్వామివారికి సేవ చేయగలుగుతున్నామన్నారు. షిరిడిలో ఉన్న వాతావరణం, అక్కడ ఆలయ నిర్మాణం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఉండడం శుభపరిమాణమన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ సాయినాథుని ఉత్సవం చేయడం మాకు కమిటీ వారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మహా ఉత్సాహంగా, చాలా ఆనందంగా, భక్తిభావంతో, చాలా పద్ధతి క్రమశిక్షణ పాటిస్తూ వచ్చి భక్తులు
దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ మా టెంపుల్లో షిరిడీస్ లో ఏదైతే సిస్టమో అంటే అభిషేకాలు కానీ హారతలు కానీ అక్కడి పూజలు కానీ ఏ క్రమంలో జరుగుతాయో అదే క్రమశిక్షణతో ఇక్కడ కూడా మేము అబ్జర్వ్ చేస్తూ షిరిడీలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరిపిస్తున్నాం. మరి ఇలా జరిపించడానికి ముఖ్యంగా ఈ పురోహితులు మన అర్చకులకి మరి మా కమిటీ వారికి భక్తులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ గుడి కట్టడం అనేది అప్పుడు మన రాజకీయ నాయకులు చంద్రపూడి వెంకటరామయ్య గారు, రమేష్ గారు వీరి సహకారంతో మేము ఈ గుడి కట్టడం అనేది జరిగింది. అప్పుడు సహకారం చాలా చేశారు. అలాగే మిగతా రాజకీయ నాయకులు గురుమూర్తి రెడ్డి గారు కానీ మన వ్యవసాయ గారు కానీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. దానివల్ల మేము సక్సెస్ఫుల్ గా ఈ గుడి ఇవాళ నడిపించడం జరుగుతుంది. ఈ గుడి కేవలం 13 మాసాల్లో కట్టాము. 14/2/2013 ప్రతిష్ఠ జరిగితే 12/3/2014లో శంకుస్థాపన జరిగింది. ముందు ఇప్పుడు ప్రతిష్ఠ 1 సంవత్సరం 1 నెలలో 13 మాసాల్లో టెంపుల్ పూర్తి చేసి ప్రతిష్ఠ చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఈవేళ మన జిల్లాలోనే నెంబర్ 2 టెంపుల్ గా మన ఉంది. నెంబర్ 1 టెంపుల్ ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉంది. 2వ ప్లేస్ లో సమతానగర్ సాయిబాబా టెంపుల్ ఉందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. కాబట్టి మీ అందరి పత్రికా విలేకరుల సహాయం కానీ ఇటు భక్తులకు కానీ అందరికి కూడా ఈ సందర్భంగా చాలా ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మరొకటి ఏంటంటే నా జేయం ఇంతకుముందు 300-350 మందికే భోజనం పెట్టగలిగేవాళ్ళం. ఈవేళ 600 మందికి భోజనం పెడుతున్నాను. అదే డొనేషన్ తో 20,000 రూపాయల డొనేషన్ తో 600 మందికి ప్రతి లక్షవారం కూడా అన్నదానం జరుగుతుంది. దాన్ని 1000 మంది వరకు అదే డొనేషన్ తో 1000 మంది వరకు తీసుకెళ్దామని గట్టి దృఢ అభిప్రాయంతో ఉన్నాను, దృఢ నిశ్చయంతో ఉన్నాను. కంపల్సరీగా రాబోయే సంవత్సరంలో ఈ అన్నదానం అనేది 1000 మందికి తీసుకెళ్దామని చెప్పేసి ఒక సత్సంకల్పంతో ఉన్నాను. అలాగే దీని అందరికీ కూడా సహకరించినటువంటి భక్తులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మాకు ఈవేళ అడగకుండా ఎవరిని అడగకుండా డొనేషన్లు వాటంతా అవి వస్తున్నాయి. నా జయం ఏంటంటే సామాన్యమైనటువంటి భక్తులకి అతి సౌకర్యంగా శుచిగా శుభ్రంగా భోజనం పెట్టడం, మరి దర్శనానికి కూడా వాళ్ళకి సామాన్య భక్తుడికి ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో అదే ఉద్దేశంతో ఈ టెంపుల్ రన్ చేస్తున్నాను. ఈవేళ వరకు ఎవరిని 10 రూపాయలు ఇమ్మని చెప్పి నేను ఆ నోటుతో అడగలేదు. డొనేషన్ అలాగే వచ్చేస్తున్నాయి. మాకు ఏమీ అవసరం లేదు. మెయింటైన్ చేయడానికి ఏ విధంగా లోటుపాట్లు లేకుండా అది బాబా వారు అది భక్తులు వాళ్ళిద్దరూ కలిపి నడిపించుకుంటున్నారు. మా ప్రమేయం అయితే మా మామూలు ప్రయత్నం తప్పక ఏమీ లేదు. కార్యక్రమాలు చేయడం తప్ప ఆర్థికంగా ఇబ్బంది కానీ ఏమీ లేకుండా జరిగిపోతుంది. అందరికి కూడా ధన్యవాదాలు. భక్తులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ సాయి శాంతం సమతా నగర్ అంటే ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ బాబావారి కార్యక్రమాలన్నీ కూడా మన సిటీలో ఏ విధంగా జరుగుతాయి ఆ విధంగా జరుగుతుంది. ఈరోజు చూడండి భక్తులు ఎంతమంది తండోపతండాలుగా ఈరోజు వస్తున్నారంటే అది మరి ముఖ్యంగా గురువారం కూడా ఉంది. అంటే ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు సిటీలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుతారండి. ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఎవరి బాధ్యత వాళ్ళు కార్యక్రమాన్ని చక్కగా అంటే బ్రహ్మాండంగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. అయితే షిరిడి సాయిబాబా టెంపుల్లో మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టామనుకోండి, భక్తులు వాటంతకు వాళ్ళే అంటే ఎవరు దానికి మోటివేట్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళే వచ్చి డొనేషన్ ఇవ్వడం జరుగుతుందండి. గత 13 సంవత్సరాలుగా 2012 ఇది స్థాపించారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం ఇక్కడ జరిగినా చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు చూడండి 108 రకాల స్వామివారికి 108 రకాలతో ప్రసాదాలు మనం పెడుతున్నామండి. అది మనం ఆల్రెడీ మెసేజ్ పెట్టినట్టే కానీ చాలా ఎక్కువ మంది అనమాట 108 కంటే ఎక్కువ మంది కూడా వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని డొనేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు ఒక 10,000 మంది కంటే ఎక్కువ మందికే అన్నదానాన్ని మనం ఇవ్వడం జరుగుతుందండి. అంటే బాబా గారి ప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే ఈ రోజు గురు పౌర్ణమి రోజు ఆ స్వామివారికి ఏంటంటే మనం స్వయంగా వెళ్ళి పాలాభిషేకం చేసుకునే అవకాశం ఉంది. ఒక్క గురు పౌర్ణమి రోజే ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగిందండి. దానివల్ల ఈరోజు చూడండి చాలా మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని స్వహస్తాలతో స్వామివారికి ఏంటంటే
ఈ యొక్క ఏదైతే అభిషేకాలు చేస్తున్నారండి. గత వారం రోజుల నుంచి మన రథోత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. అంతమంది హోమాలు అయితేనేమండి, ఇది అదేవిధంగా బాబా సచ్చరిత పారాయణ అవనమండి, మనం అనుకునే దానికంటే ఎక్కువ స్పందన అనేది జనాల్లో వస్తుందండి. సో దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి, అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులకు, అదేవిధంగా గాజువాక ప్రజలందరికీ, ఈ మాకు పూర్తిగా సహకరించినటువంటి నాయకులందరికీ కూడా, మరీ ముఖ్యంగా గాజువాక ప్రజలందరికీ కూడా ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నక్కపల్లి నూకాల తల్లి అమ్మవారి ఆలయం నుండి జాతీయ రహదారి గుండా భారీ ర్యాలీ చేపట్టారు. సత్యం ఆదిపట్ల కైలాసం 55వ వర్ధంతిని వెంపటాపు సత్యం కుమార్తె కామ్రేడు వెంపటాపు భారతి నిర్వహించారు. పెద్ద పండుగల గోటివాడ శుభవరంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం.